కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో, ఇచ్చేస్తాను. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు.